మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి తిరిగి మన రీతిగా ఈ ఉదయకాలంతో కలుసుకుని ఉన్నాం. అందుబట్టి మన తండ్రి అనే దేవునికి నిరంతరము కృతజ్ఞతలు చెల్లింపు బదులమే ఉన్నాం. ప్రియులారా, మనం రోమియోల రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటున్నాం. మరి కొద్ది కారణాలతో నేను కొద్ది రోజులుగా వాక్య ధ్యానం చేయడం లేదు. మనం ఇంచుమించు ఒక రెండు నెలల పైన అయిపోతుందేమో. మనం తిరిగి ప్రారంభించుకుందాం. రోమియోల రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం లాస్ట్ సారి రోమియోల రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 అధ్యాయము మనం 14-15 వచనాలు నేర్చుకున్నాం. అది అన్ని జనుల గురించి రాయబడిన మాటలు. మీకు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఛానల్ని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది. మనం రోమపత్రిక 1వ అధ్యాయం మొత్తం ధ్యానించుకున్నాం. 2వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి వచ్చే బదులు మనం ఏం చేస్తామంటే, అన్ని జనుల గురించి ఎస్పెషల్గా 14-15 వచనాలు ఉన్నాయి కాబట్టి మనం కంటిన్యూషన్లో భాగంగా అలా ఉంటుందని మనం 2వ అధ్యాయం ఫస్ట్ నుంచి కాకుండా మొదట మనం 14-15 ఆ 2 వచనాలు ధ్యానించాం. మన ప్రభు చిత్తమైతే మనం ఈ రోజు నుంచి మనం రోమియోల 2వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం వచనాలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం ఈ రోజున మన ఎపిసోడ్లో రోమియోల రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలతో పాటు 17 నుంచి 24 వచనాలు మనం మొత్తం మీద ఒక 10 వచనాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి గమనించండి. రోమియోల రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలతో పాటు 5వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఒక 10 వచనాలు ఉంటాయి. మనం అవన్నీ కూడా మనం ఈ రోజున ప్రభు చిత్తం బట్టి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనకు ఆలస్యం చేయొద్దు. అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. రోమపత్రిక కొంచెం కష్టతరమైంది కాబట్టి పౌలుగా రాసిన అన్ని పత్రికలు కూడా అది శ్రేష్టమైన పత్రిక, అది గంభీరమైన పత్రిక. రోమపత్రిక మనం ఆలోచించాం కాబట్టి మనం ఇంకా వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రియులారా, ఇంతకుముందు మనం ఆలోచించినట్టు మొదటి అధ్యాయం మొత్తం అంతా కూడా మన ఇంతకుముందు ఆలోచించాం. అన్ని జనుల గురించి మనం పౌలుగా చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా దేవుని వల్ల కలుగు జీవుల నుండి వేరైపోయారో మనం మొదటి అధ్యాయం మొత్తం ఆలోచించామండి. అన్ని జనులు ఏ విధంగా దూరం అయిపోయారు, దేవుళ్ళు వాళ్ళు ఎరిగుండి కూడా వాళ్ళు దేవుడిని కృతజ్ఞతలు చెల్లింపలేదు, దేవునిగా మహింపరచలేదని పౌలుకి ఒక గంభీరమైన మాటలు చెప్పడం జరిగింది వాళ్ళ గురించి. తర్వాత మనం అన్ని జనులు వాళ్ళ మీద దేవుడు ఏ విధంగా నింద మోపుతాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా అనే అనుమానం వచ్చినప్పుడు మనకి వాళ్ళ మనస్సాక్షి దేవుడు పెట్టడం జరిగింది అని మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మనస్సాక్షి బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది మనం చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే ఇక్కడ, కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా, నీవెవడైనా సరే నిరతురుడివి ఉన్నావో, దేని విషయంలో ఎదుట మనకు తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుని తీర్పు తీర్చుకుంటున్నావు. ఇయాలి అనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అని చెప్పడం జరుగుతుందండి. ఇక మన జాగ్రత్త గమనిస్తే 2వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు ఎవరితో మాట్లాడుతుంటే మాటలు యూదులతో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన కామెంట్లు ఏమైనా ఉన్నాయా? మనసు ఆలోచించుద్దాం. వాస్తవానికి ఇది మన జాగ్రత్త గమనిస్తే పిల్లారా, మనకి ఈ 2వ అధ్యాయము ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే మనకి కొన్ని పాయింట్లు ఆలోచిస్తే ఇది ఎవరి గురించి ఉందో మన విషయం మనకు బోధపడుతుందని. వాస్తవానికి పౌలు ఆయన యొక్క ఉద్దేశం ఏమి ఉంటుందంటేనండి, మనం ఒకసారి 3వ అధ్యాయము రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే అక్కడ ఒక పదం ఉంది. ఏముంది అక్కడ? అలాగైతే ఏముందము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము, యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపములోనే ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము పదం ఉందని. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అంటే అర్థం ఏంటి?
యూదులు అంటే ధర్మశాస్త్రం ఎరిగిన ప్రజలు. యూదులు గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనులు అని అర్థం చేసుకోవాలి. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లరా, అన్ని జనులందరూ కూడా మొదట ఎలాగ పాపులు అయ్యారో, వాళ్ళు ఏ విధంగా పాపం చేసి భ్రష్టులు అయిపోయారో అని మొదటి అధ్యాయం మొత్తం చెప్పిన తర్వాత పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి అన్ని జనులు చెప్పిన తర్వాత ఇంకా పౌలు గారి దృష్టి యూదుల వైపు వెళ్ళడం జరిగింది. అంటే అట్ ది సేమ్ టైము యూదులు కూడా వాళ్ళు పాపలు చేస్తున్నారు, వాళ్ళకి మీకు తేడా వేయట్లేదు. మీకు ధర్మశాస్త్రం ఉన్నా సరే మీరు పాపంలో పడి ఉన్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదో పాపం చేస్తారు. మీరు ధర్మశాస్త్రం ఉండి కూడా మీరు ధర్మశాస్త్రం మీరి పాపం చేస్తారని పౌలుకి చెప్పడం జరుగుతుంది. అది పౌలు గారి ఉద్దేశం అండి. మొత్తం మీద అన్ని జనులు యూదులు ఇద్దరు కలుపుకొని మీరు ఇద్దరు కూడా పాపంలో ఉన్నారు, ఇద్దరు కూడా పాపం నుంచి మీరు బయటకు పడలేకపోతారు చెప్పడంలో ఉద్దేశం పౌలు గారిది. మనం ఇది పౌలు గారు ఇది యూదుల గురించి రాయబడింది 2వ అధ్యాయము అని మీరు ఇంకెలా మనం స్పష్టంగా చెప్పగలం అనుకుంటే, ఇక మనం జాగ్రత్త గమనించి పిల్లలు ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, కాబట్టి చూడండి తీర్పు మనుషులు నువ్వు ఎవడైనా సరే నిరత్తురుడే ఉన్నావు. నీవు అనే పదం వాడారండి. నీవు అనే పదం ఉంది అంటే నీవు అంటే ఎవరిని ఉద్దేశం మాట్లాడుతున్నాడు పౌలు. ఇప్పుడు 17వ వచనం చదువుకుంటే 2:17 వచనంలో కూడా నీవు యూదుడు అని పేరు పెట్టుకునే పదం ఉందని. యూదుడువు అంటే మనకి ఏం అర్థం అవ్వాలి? ఇప్పుడు మొదటి అధ్యాయము చివరి వచనంలోకి వచ్చేసరికి 32వ వచనంలో మనం ఇంతకుముందు ఆలోచించాం. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణం తగిన వారు అను దేవుని న్యాయపతి వారు బాగుగా ఎరిగి ఉండి అని పదం ఉంది. రామపత్రిక మొదటి అధ్యాయము 32వ వచనంలో ఆయన వారు అనే పదము అది అణిజులకు వర్తిస్తే, ఒక్కసారి మనకి 2వ అధ్యాయం మొత్తం కూడా నువ్వు అనే పదం అంటే వాళ్ళు ఎలాగ ఉన్నారో నువ్వు ఎలాగ ఉన్నావు, నువ్వు తీర్పు తీరుస్తానని ఇక్కడ ఎవరు మాట్లాడుతానంటే ఇది మనం ఆలోచిస్తే, కాబట్టి ఇక్కడ నీవెవడైనా సరే అనే పదం ఉంది కదా, చూసారండి అక్కడ. ఇక్కడ నువ్వు అనే పదము తర్వాత 17వ వచనంలో నీవు యూదుడు అని ఆయన పేరు పెట్టుకునే పదం ఉంది. కాబట్టి ఇది 2వ అధ్యాయము చెప్పబడిన మాటలన్నీ కూడా అది యూదుల గురించి రాయబడుతూ మనం స్పష్టంగా చెప్పవచ్చు. పౌలు గారి ఉద్దేశం మనం ఇందాక ఆలోచించినట్టు ఇద్దరు కూడా పాపం చేసి ఇద్దరు కూడా దేవుడి నుంచి దూరం అయిపోయారు అని చెప్పడం అది ఉద్దేశం పౌలుది ఉంది. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే మొదటి వచనంలో అంటే ఏ విషయాల్లో తప్పులు ఎంచుతున్నారో ఆ విషయాలు కూడా మీరే చేస్తున్నారు. మీరు ఏ విషయంలో ఎదుటి వాళ్ళని మీరు అన్ని జనులను మీరు నీళ్ళు తప్పు ఉందని మీరు ఎత్తి చూపిస్తున్నారో అదే తప్పును నువ్వు చేస్తున్నావు అని చెప్పడం ఉద్దేశమా పౌలు గారి ఉద్దేశమే ఉంది. అన్ని జనులు ఏ పాపాలతో గుర్తించబడ్డారో అదే పాపాల్లో యూదులు కూడా ఉన్నారు. వాస్తవానికి యూదులకు ఉన్న ఒక భయంకర జబ్బు ఏంటంటే వాళ్ళు ఇతరులకి తీర్పు తీర్చేవారుగా ఉండాలి. గొప్ప ఇష్టం అండి. యేసు ద్వారా కూడా ఒక సందర్భాలు ఉంటారు ఆయన పరిచయ కాలంలో, ముందు నీ కంటిలో ఉన్న దూలం నెంచక ఎదుటి వాళ్ళ నువ్వు తీర్పు తీరుస్తున్నా అని చెప్పడం జరుగుతుంది కదండి. అంటే యూదులు ఒకప్పుడు ఎలాగుంటారంటే యూదులు చెరకు వెళ్ళకముందు బహు విగ్రహాతులు ఉండారండి. మనకు తెలిసిన సందర్భమే. చెరకు వచ్చిన తర్వాత ఏమో యూదులందరూ చాలా మటుకు మారి విగ్రహాలను పూర్తిగా నిషేధించారండి. అయితే విగ్రహాధన వాళ్ళ మనసును నిలిపింది, కానీ మరొక భయంకర జబ్బు వాళ్ళకి ఆవహించింది. ఏంటంటే అదే ఒక గర్వం, అసూయ, లేకపోతే మాకు మేమే నీతిమంతులనే అది తగ్గింపు లేని మనస్తత్వం. అటువంటి భయంకర రోగాలను వాళ్ళకి వచ్చేయండి. విగ్రహాన్ని పక్కన పెడితే కరెక్టే, మంచిదే, కానీ సాతాను వాళ్ళగా తిప్పాడంటే కఠిన హృదయాలుగా మార్చారండి. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారిని ఎక్కువ మంది యూదులు నమ్మలేకపోయారండి. యూదులు ఎందుకు అంగీకరించారు యేసుక్రీస్తు వారిని? వాళ్ళు మేమే నీతిమంతులు అన్నట్టు వాళ్ళు భ్రమలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి యేసుక్రీస్తు వారిని అంగీకరించే మనసు వాళ్ళకి లేకపోయింది. ఇక్కడ మనం చదువుకుంటే అంటే పౌలు గారు వారి ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి కూడా 2 మొదటి నుంచి కూడా డైరెక్ట్గా పేరు చెప్పకుండా నువ్వు కూడా అలా చేస్తున్నావు, నువ్వు కూడా అటువంటి కార్యాలు చేస్తున్నావు, నీ కలికి తేడా ఏంటుందని చెప్తా ఆఖరికి 17వ వచనంలో నీవు యూదుడు అని చెప్పడం జరుగుతుందని.
మనకి సందర్భం అంతా చూస్తే ఎలా గుర్తొస్తుందంటే, చూసారా మనకి దావీదుతోనే నాతాను అంటున్నట్టు, అంటే బత్షెబ పాపం చేసిన తర్వాత నాతాను వచ్చి దావీదుతో చెప్తారు కదండి, ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఇగో ఆ మనుషుడు నువ్వే అన్నట్టు, అంటే అటువంటి మార్గాన్ని ఉపయోగించారండి ఇక్కడ. పౌలు గారు కూడా ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి సేమ్ అలాగా. అంటే మీ పాయింట్ అర్థమవుతుందండి. అక్కడ స్టోరీ చెప్తాడు నాతాను, ఆ గొర్రె పిల్ల చూసుకుంటా ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోతారంటే అప్పుడు మనకి అంటే ఆఖరికి నువ్వే ఆ మనుషుడు అలాగన్నట్టు యూదులు కూడా ఇలా చెప్తూ మొదటి నుంచి వాళ్ళకి లోపల చూపిస్తూ ఆ మనుషుడు నువ్వే అన్నట్టు చెప్పడం జరుగుతుంది. రైట్. అయితే ప్రియుల మనం ఇప్పుడు మరోసారి మనం మనం ధ్యానించుద్దాం. ఇక్కడ ఏముందంటే కాబట్టి తీర్పు తీర్చి మనుష్యుడు అనే పదం ఉందండి. తీర్పు తీర్చి మనుష్యుడా అంటే ఎవరి గురించి మాట్లాడుతుంటే అది ఇప్పుడు యూదుల గురించి మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది. నీవు ఎవడైనా సరే నిరత్తురుడై ఉన్నావు. నిరత్తురుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆన్సర్ లేకుండా చెప్పలేకుండా స్థితిలో నువ్వు ఉన్నావు. ఈ మాట మనం చదువుకుంటే మొదటి అధ్యాయం 20వ వచనంలో కూడా అన్ని జిల్లా గురించి కూడా పౌలు ఇదే మాట అన్నాడు. సేమ్ అదే మాట కూడా యూదులతో కూడా పౌలు గారు అంటం జరుగుతుంది. అంటే రెండు గుంపులు ఉన్నాయండి. ఏంటో గుంపు? అన్ని జిల్లాలో గుంపు ఉందండి. తర్వాత యూదులను గుంపు ఉందండి. వాస్తవానికి మనం మొదటి అధ్యాయం 18 చదువుకుంటే దేవుని అదృశ్య లక్షణములు, నిత్య శక్తి, దేవత్వము చదువుకున్నాం. అక్కడ ఒకసారి 19 చదువుకుందాం. దేవుని గురించి తెలియసక్యమేదో అది వారి మధ్య విశదమే ఉంది. దేవుడు అది వారి విశదపరిచను పదం చదువుకున్నాం. ఆయన నిత్య శక్తి, దేవత్వమును 20 వచనము. జగదత్పత్తి మొదలుకొని సృష్టింపని వస్తువులు ఆలోచించటం వల్ల తయారుపరచుకున్న వారు నిరత్తరులే ఉన్నారు అని పదం ఉందండి. దేవుడు వారి మధ్యన తన యొక్క లక్షణాలు పెట్టాడు. తన దేవతను పెట్టినప్పుడు కూడా మనుషులు దేవుని గుర్తించలేదు. అది వాళ్ళొక లోపం. మరి యూదులకు లోపం ఏంటి ఉంది? యూదులకి ఏకంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. స్వయంగా దేవుడు తన ధర్మశాస్త్రం యూదులకు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా దేవునికి అవిధేయలేరండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక పక్కన అన్యజనులు అవిధేయలేరు, మరొక పక్కన యూదులు కూడా అవిధేయులే అయ్యారండి. అయితే యూదులకి ఒక లోపం ఏంటంటే ఎంతమంది చదువుకుంటే వాళ్ళకి తీర్పు తీసే స్వభావం ఉంటుందట. అంటే వాళ్ళ లోపల వాళ్ళకి గుర్తు కనబడదు, కానీ వాళ్ళు ఎలాగంటే ఎదురు వాళ్ళకి తీర్పు తీర్చడం అన్నమాట. తీర్పు తీర్చడం అంటే అది తీర్మానం చేయట లేకపోతే తీర్పు చేయటం అని అర్థం వస్తుంది. వాళ్ళకో నీళ్ళు ఈ తప్పు ఉంది వాళ్ళు ఎంచుతారు. మనం చదువుకుంటాం కదండి సువార్తల్లో. వాళ్ళు ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రార్థన ఉంది, సొంకరి పరిచయ ప్రార్థన. పరిచయం ఎలా ప్రార్థన చేస్తాడు? దేవుడితో ప్రార్థన చేస్తూ, తండ్రి నేను ఈ సొంకరు వల్ల పాపులో కాక నేను ఎలాగంటే అతన్ని పోలుస్తూ తను గొప్ప చేసుకొని చెప్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ కాలంలో యూదుల మనసుతో సేమ్ ఆ విధంగా ఉండదండి. మేము గొప్ప వాళ్ళం, మాకు ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఉందని వీళ్ళు గొప్ప అయిపోయి తప్ప వీళ్ళు ధర్మశాస్త్రం పాటించట్లేదు. నిజంగా ధర్మశాస్త్రం అనుజనం లేదు, వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. ఒక విధంగా ఆ విషయంలో గొప్పే, కానీ పాటించిన వాళ్ళు విఫలం అయిపోయారు యూదులు. పాటించినప్పుడు ఇంకెందుకు ఇక్కడ ధర్మశాస్త్రం ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే కదా. పౌలుగా చెప్తున్న పాయింట్ అదండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏమి ఉందంటే, దేని విషయంలో ఎదుటివాడిని తీర్పు తెచ్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుని తీర్పు తెచ్చున్నావు. మొదటి వచనంలో ఏలి అనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములు చేయుచున్నావో కావా అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు అక్కడ? నువ్వు తీర్పు తీరుస్తున్నావు అన్ని జనుల్ని. నువ్వు ఏ విషయం తీర్పు తీరుస్తున్నావో అదే విషయంలో కూడా నువ్వు కూడా అది తప్పు చేస్తున్నావు అని నేరస్థాపన వీళ్ళ మీద కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి అన్యజనులు విగ్రహార్థం చేశారు కరెక్టే. మరి యూదులు కూడా విగ్రహార్థం చేశారు కదా. వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, రూల్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు విగ్రహార్థం చేశారు, వీళ్ళు కూడా చేశారు. అన్యజనులు వ్యభిచారం చేశారు, వీళ్ళు కూడా ధర్మశాస్త్రం సిరి ఉండి వీళ్ళు కూడా వ్యభిచారం చేశారు. అలాగా అదే మీరు ఏ విషయంలో మీరు ఏ విషయాల్లో దేవునికి మీరు
వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు అన్యజనుల గురించి. అదే కార్యం నువ్వు కూడా చేయుచున్నావు కాదని అక్కడ చెప్పడం జరుగుతుంది పౌలు గారు. రెండో వచనంలో, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అనిరుదము. అట్టి కార్యములు అంటే అర్థం ఏంటి? పాపపు కార్యాలు. మనం రోమపత్రిక మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు అక్కడ మనకి పాపం యొక్క చెడ్డ లక్షణాలు ఉంటాయండి. మనము రోమపత్రిక మొదటి అధ్యాయం మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది మీకు. 29 నుంచి చదువుకున్నప్పుడు అక్కడ 21 పాప చెడ్డ లక్షణాలు ఉంటాయండి. అటువంటి చెడ్డ లక్షణాల మీద చెయ్యవారి మీద దేవుని తీర్పు సత్యము అనుసరించింది అంటాడు పౌలు. నిజమే, అది మరణానికి తగిన పాపాలు. ఆ మరణం తగిన పాపంలో దేవుని తీర్పు యథార్థంగా సత్యంగా ఉంటుందండి. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ యూదుడు అన్యజనుల భేదం ఉండదు. ఎవరు చేసినా సరే ఆయన తీర్పులో పక్షపాతం ఉండదు. అది యథార్థంగా ఉంటుందని అక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటేనండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం అంటే యూదులు దేవుని తీర్పుని తప్పించుకుంటారేమో అని వాళ్ళకి అంటే మాకు తీర్పు ఉండదు, మాకు ధర్మశాస్త్రం ఉంది కదని వాళ్ళకు ఒక ఇనుడు తలాపు ఉండేదటండి. అంటే వాళ్ళు ఎలాగొనుకున్నారంటేనండి, దేవుడు అన్యజనుల కొలతో కొలుస్తాడు, మాకు కొలతో కొలుస్తాడు, మేము తప్పు చేసినప్పుడు మాకు ఒక దానికి దేవుడి తీర్పులో మాకు తేడు అన్నట్టు వాళ్ళు భావించబట్టండి. కానీ ఇక పౌలుకు చెప్తుంది ఏంటంటే అది తప్పు. అందరికీ ఒకటే తీర్పు. దేవుడు తీర్పు విషయంలో ఎవరికి పక్షపాతం ఉండదు. ఇంకా నీకు ఎక్కువ తీర్పు ఉంటుంది చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే వాడు తెలియక తప్పు చేశాడు. నువ్వు తెలియ తప్పు చేసి ధర్మశాస్త్రం ఉండి కూడా తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు ఇంకా అధిక తీర్పు ఉంటుందని అక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్. కాబట్టి 3వ వచనంలో, అట్టి కార్యములు చేయవరకు తీర్పు తీర్చుచు వాటినే చేర్చున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందని కొంతవా అంట చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, అట్టి కార్యములను చేయవరకు తీర్పు తీర్చుచు వాటినే చేర్చున్న మనుషుడా. ఈ మాట అంటే యూదుల కొంచెం వాడుతున్న మాట ఇవన్నీ కూడా. నువ్వు అదే చేస్తున్నావు, నువ్వు అదే తీర్పు తీరుస్తున్నావు. ఈయన మనం చదువుకున్నాం, మనకు సందర్భం తెలుసు. వ్యభిచారం పట్టబడిన స్త్రీ, ఆ యూదులందరూ ఆవిడని తీసుకొచ్చి యేసు ముంచి నించోబెట్టి, ఇగో ఈ పాపి స్త్రీని నువ్వు ఏం చేస్తావు అడిగిన ప్రభువారు ఏం చెప్పారండి, మీలో పాపం చేయమని ఎవడవుతున్నాడో మొదట రాయమని చెప్పినప్పుడు అందరూ ఏమయ్యారండి. అప్పుడు ఎవరో కూడా ఆ మాటకి భయపడి మనసాక్షి ఒప్పుకోలేక అందరూ కూడా దూరం అయిపోయారు. అంటే సాధారణంగా మనిషి మనసు ఎలా ఉంటుందంటే, తనలో ఉన్న లోపల వాళ్ళు కనపడదు, ఎదుటి వాళ్ళు తీర్పు తీర్చినప్పుడు వాళ్ళకు ముందు ఉంటారండి. అంటే తీర్పు తీసే స్వభావం అనేది అది కూడా ఒక రకమైన అది దైవిక లక్షణం కాదు, అది ఒక సాధారణ స్వభావం. మనలో ఉన్న లోపల మనం గుర్తెరక ఎదురు లోపల గుర్తించడం, వాళ్ళ లోపల ఎత్తిపెట్టడం అనేది అదొక సాధారణ స్వభావం అండి. సాధారణ స్వభావం. కాబట్టి పౌలుగా చెప్తే మాట్లాడంటే, అట్టి కార్యాలు చేయవాడు వాడు ఎవడైనా సరే, అన్యజనులైనా లేకపోతే యూదులైనప్పుడు కూడా వాళ్ళకి శిక్ష నుంచి తప్పించుకున్నాడని పౌలు గారి ఉద్దేశం. ఇప్పుడు మనం 17వ వచనానికి వెళ్దాం. ఎందుకంటే ఇది మనం ఇంతకుముందు ఆలోచించినట్టు ఇది లైన్ బై లైన్ చదువుకుంటే మనకి సందర్భం మారిపోద్ది. కాబట్టి మనం ఆ 2వ అధ్యాయంలోనే మనం ఇంకో 17వ వచనం చదువుకుంటే మనకి కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక్కడ మన పిల్లలు మనం 15వ వచనం చదువుకుంటే ఇక్కడ ఏముందంటే, ఇక్కడ నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావో కావా అని చెప్పడం జరుగుతున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యూదుడు. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని, అంటే యూదుని పేరు ఎక్కడ అది ఎవరు గుర్తిస్తుందంటే మనకు తెలుసు, పాత చరిత్ర అంతా కూడా మొదటగా ఇశ్రాయేల్కి పిలువబడ్డారు. తర్వాత యోధా అనే దక్షిణ రాజ్యంలో యోధ దక్షిణ రాజ్యంగా ఉండదు కాబట్టి ఇశ్రాయేల్ చెరకిల్ల ఇశ్రాయేల్ వాళ్ళు మరి కొనమరిగిన తర్వాత యోధ రాజ్యం మిగిలింది కాబట్టి అక్కడి నుంచి కూడా చెర తర్వాత
చెరకు ముందు ఇశ్రాయేల్ పదం ఉంటే చెర తర్వాత అందరూ కూడా యూదులుగా పిలవబడ్డారు. మొదటగా యూదులకి యూదులని బిరుదం ఉందండి. అది మత సంబంధమైన వారసత్వం. అది ఒక గొప్పదనం వాళ్ళకి, యూదులకి. రెండోది ఏంటంటే యూదులకి ధర్మశాస్త్రం ఉందండి. యూదులకి యూదులని పేరుతో పాటు యూదులకి ధర్మశాస్త్రం ఉంది. ఏంటి ధర్మశాస్త్రం? అదొక పవిత్ర గ్రంథం, మోషే ధర్మశాస్త్రం. దేవుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చాడు, యూదులకి ఇచ్చాడు. అందుకే పౌలు ఏమంటాడు అక్కడ, వారు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించారని అంటే పదం ఉందండి. ధర్మశాస్త్రము అయితే వాస్తవానికి ధర్మశాస్త్రం అనేది రోమపత్రికల్లో పలు రకాలుగా వాడబడిందండి. అది సందర్భం బట్టి ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం వాస్తవానికి అది పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం గుర్తించబడింది. మరికొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం అనేది కొత్త నిబంధనలు వాడబడింది. మన సందర్భం వచ్చినప్పుడు మనం అవన్నీ కూడా ఆలోచించుకుంటూ వస్తాం. పౌలు గారు ఏమన్నారంటే పిల్లలు ఇక్కడ చూడండి 17 ఏమన్నాడు, నీవు యూదులను పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నవు కావా? అతిశయించడం గొప్పపడ్డాం. మాకు మేము యూదులం, మాకు ధర్మశాస్త్రం ఉంది, అతిశయిస్తున్నాడు కావా? బాగానే ఉంది. తర్వాత ఏంటి, 18 చదువుకుంటే 18 ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం అంతా ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి, ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏమర్థవాలంటే, ధర్మశాస్త్రంలో ఏముందంటే ధర్మశాస్త్రంలో దేవుని చిత్తం ఉంది. ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాడవై, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొందిన వాడవై అంటే ఎస్పెషల్లీ యూదులను గుంపుతో పౌలుగా మాట్లాడుతూ ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగో, ధర్మశాస్త్రం నేర్చుకున్నావు, ధర్మశాస్త్రం ఉపదేశాన్ని విన్నావు, శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా? ఇక్కడ పదం ఉందండి, శ్రేష్టమైన వాటిని. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రంలో ఏముంది? ధర్మశాస్త్రంలో శ్రేష్టమైన వాటి ఉందండి. మంచి చెప్పేది ధర్మశాస్త్రం అండి. మంచి చెప్పేది ధర్మశాస్త్రం. వాటిని నువ్వు మెచ్చుకొనిచున్నావు కావు, నువ్వు మెచ్చుకున్నట్లేదా అవి? అంటే పౌలు గారు క్వశ్చన్ చేస్తాడండి యూదులతో. మొదటి వచనం 17 వచనంలో యూదునే పేరు పెట్టుకున్నావు, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించావు, నువ్వు దేవుని గొప్పపడట్లేదా, దేవుని అతిశయించట్లేదా అంటాడు. మళ్ళీ ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్ర ఉపదేశం పొందిన వాడవే మంచి వాటిని మెచ్చుకొనిచున్నావు, నువ్వు మెచ్చుకున్నట్లేదా, నువ్వు ఆ విషయంలో నువ్వు గొప్పపడట్లేదా అంటే చదవడం ముఖ్యం కాదు, చదివిన తర్వాత ఆచరించడం ముఖ్యమని పౌలు గారి ఉద్దేశమే ఉంది. 19వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడే ఉండి అని పదం ఉందండి. జ్ఞాన సత్య స్వరూపము అంటే అది జ్ఞానాన్ని బోధించే, జ్ఞానానికి ఒక రూపం, జ్ఞానానికి ఒక సత్యమైన స్వరూపం ఉందంటే అది అంటే ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రాన్ని పౌలు ఒక మంచి జ్ఞానాన్ని బోధించే సత్యస్వరూపం వస్తువుగా చెప్పడం జరుగుతుంది. యూదులకున్న మహా గొప్ప ఆశీర్వాదాలు ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటండి? ధర్మశాస్త్రం అంటే అది దేవుని మాట్లాడండి, దేవోక్తులు. 3:2 వచనంలో దేవోక్తులు యూదుల పరమ చేయబడిన వచనం ఉంటుందండి. అంటే ధర్మశాస్త్రం కలిగి ఉండడం అనేది అది ఒక దేవుని అనుగ్రహానికి ఒక గొప్ప సూచిక అండి. నిజమే, ప్రపంచంలో ఎన్నో జాతులకన్నా ఎన్నో దేశాలకన్నా అటువంటి గొప్ప ఆధిక్యత యూదులు దక్కింది. యూదులకు దేవుడు ఉన్నాడు, వాళ్ళకి నిబంధన ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. అది పిల్లలు మనం ఇక మన జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇప్పుడు 20వ వచనంలో నేను చదువుకుంటాను, నేను గుడ్డి వరకు త్రోవ చూపువాడును, చీకట్లో ఉండి వరకు వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడు ఉండను, నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?
నిజంగా ఎంత చక్కని మాట అక్కడ ఉన్నాయంటే పిల్లారా, నేను గుడ్డి వరకు త్రాపుచూవాడను. ఒక విధంగా ఎవరైతే ధర్మశాస్త్రం కలిగి ఉన్నారో, ఎవరైతే ధర్మశాస్త్రము చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి వరకు గుర్తించబడ్డారంటే, వాళ్ళు జ్ఞాన సంపన్నులుగా గుర్తించబడ్డారు, వాళ్ళు బుద్ధిమంతులుగా గుర్తించబడ్డారు, వాళ్ళు ఒక విధంగా మరొకరు శిక్షించే ఉపాధ్యాయులకు గుర్తించబడ్డారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది అసలు బయట వ్యక్తులకు లేదు, అన్యజనులకు లేదు. వాళ్ళకి పాపం అంటే తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, ఏది చేస్తే పాపం అని తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. అటువంటి గొప్ప జీవన విధానము, జీవన సూత్రాలు, గొప్ప మార్గదర్శక సూత్రాలను కూడా దేవుడు యూదులకు ఇచ్చాడండి. నిజంగా అవి ధర్మశాస్త్రం పోల్చుకుంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా చాలా మంచి స్థాయిలో ఉన్నారు యూదులు. మంచి స్థాయిలో ఉన్నారండి యూదులు. కానీ అంత గొప్ప ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పౌలు గారు వాళ్ళు అంటే వీళ్ళు ఎలా ఉండాలంటే మరొకరికి మార్గదర్శకంగా ఉండాలండి. అన్యజనులకి వీళ్ళు మార్గదర్శకంగా ఉండాలి. గుడ్డివారు త్రోవ చూపువాడను, అంటే గుడ్డివారు అంటే ఎవరంటే అన్యజనులు. వాళ్ళు త్రోవ చూపువాడను చీకట్లో ఉన్నారు అంటే ఎవరు? అన్యజనులు. అంటే వీళ్ళు వెలుగులో ఉన్న వాళ్ళు అయితే దేవుని వాక్యం బట్టి వాళ్ళు చీకట్లో ఉన్నారు ఆత్మ సంబంధంగా. బాలులకు ఉపజాని ఉన్న నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? నువ్వు అటువంటి గొప్ప స్థితిలో నువ్వు ధైర్యం వహించట్లేదా? అంటే ఎందుకు క్వశ్చన్ చేస్తానంటే ఇవన్నీ క్వశ్చన్లు వేస్తానండి. మీరు 17 వచ్చినాము తర్వాత 18, 19 చదువుకుంటే ఇవన్నీ కూడా క్వశ్చన్లు వేస్తానండి. అంటే అక్కడ పౌలు గారి ఉద్దేశం ఏమేమి ఉంది? ఇప్పుడు మనకి 21 చదివితే మనకు అర్థం అవుతుంది ఎందుకు అవన్నీ క్వశ్చన్లు వేస్తున్నారంటే, ఇప్పుడు 21 చదివితే మనకి ఇంకా స్పష్టంగా అర్థం అవుతుందండి. 21 వచనంలో ఏముందంటే, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దన ప్రకటించి నీవు దొంగిలేదవా? వ్యభిచరించదని చెప్పు నీవు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకుని నీవు గొల్లను దోచేదవా? 23 ధర్మశాస్త్రం అసహించి నీవు ధర్మశాస్త్రం మీటు వల్ల దేవుణ్ణి అవమానపరిచేదవా అని చెప్పడం జరిగిందండి. ఇంకా 21, 22 చదువుకుంటే ఇక యూదులను ఉద్దేశిస్తూ వాళ్ళు చేసిన పాపాలు, అవినీతి, విగ్రహారాధన ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ విగ్రహారాధన కనబడుతుంది 21లో. మొదటగా ఆ వచనం చదువుకుంటే విగ్రహారాధన ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది. చూడట్లేదా? విగ్రహారం, ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుని 10 ఆజ్ఞలు భాగమే కదా. వ్యభిచారం చేయకూడదు 10 ఆజ్ఞలు ఉంది, దొంగతనం చేయకూడదు 10 ఆజ్ఞలలో ఒకటి ఉంది, వ్యభిచరించకూడదు. ఇవన్నీ కూడా ఉన్నాయండి 10 ఆజ్ఞల్లో. కానీ దేవుడు ఇది చేయొద్దని చెప్పినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా అని వాళ్ళ మీద దోషారోపణ చేయడం జరుగుతుంది పౌలు గారు. అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఉండి నీవు ధర్మశాస్త్రం లేక అని జరిగితే తేడా ఏమైనా ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు యూదుల నాయకులు అంటే యూదుల దేవాలయాన్ని ఒక వ్యాపారులకు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అవన్నీ పడదోసి దేవాలయం అంతా శుభ్రపరిచి అక్కడ యేసుక్రీస్తు ఒక మాట ఏమంటారంటే మార్కు సువార్త 11:15 ఏముంటుందంటే, మీరు దొంగల గుహగా చేశారంటారండి. ఒకసారి మనం ఆ మాట చదువుకుంటే మార్కు సువార్త 11:17 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ మరి ఆయన బోధించు నా మందిరం సమూహ అనుజులు ప్రాధాన్యత అనుభవం అని రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల ఊహగా చేస్తారా? దొంగల ఊహగా చేస్తారా? ఎవరు చేశారు? యూదులు చేశారండి. యూదులకు వాళ్ళు ఎలా మారిపోయారంటే, వాళ్ళు
ప్రభు చెప్పిన మాటలు చేయకుండా వాళ్ళు కూడా ఇటువంటి అనుజీవుల మార్గాన్ని ఎంచుకున్నారండి. వాళ్ళ యూత్ చేసిన పాపాలన్నీ కూడా యేసుతో తన పరిచయాలు అన్నీ ఎండగట్టారండి. కొన్ని సందర్భాల్లో పరిచయులు దోపుతో నిండిన అంటే దోపుడు సొంత నిండుకున్న వారే ఉన్నారని మత్తయి సువార్త 23:25 వచనంలోను, మార్కు సువార్త 12:40 చదువుకుంటే విధవరాళ్ళ ఇల్లు దిగమింగుతున్నారని చెప్పడం జరిగిందండి. అలా కొన్ని మాటలు చదువుకున్నప్పుడు మనం అంటే వాళ్ళ స్వభావాన్ని యేసు వరకు ఎంచడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు యూదులు జరిగేస్తున్నారండి. స్వయంగా యేసుతో సాక్ష్యం ఇచ్చే వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇంకెవరు దాన్ని ఇంకెవరో కూడా అది మరి ఎత్తి చూపులారండి. విభజన బోధ ఉంది, అది విభచారం అనేది అది 7 భాగంగా పిలువబడింది 10 ఆజ్ఞల్లో. కానీ యూదులు కూడా ఆ కాలంలో అటువంటి తప్పులు చేశారనేది రహస్యంగా. ఇప్పుడు విభచారం ముందు స్త్రీ పట్టబడిన కథ మనకు తెలుసండి. మరి ఆ స్త్రీ పట్టబడ్డదంటే మరి అక్కడ స్త్రీ పట్టుకున్నారు, బాగానే ఉంది. మరి తనతో పాటు విభజించిన వాళ్ళనే పట్టుకోలేదు పురుషుల్ని. వ్యభిచారం జరిగిందంటే అది ఒకరిలో జరగదు కదండి. ఈ వ్యభిచారం జరిగిందంటే అది ఇద్దరు అంగీకరిస్తే ఇద్దరు ఉంటే తప్ప అక్కడ వ్యభిచారం జరగదండి, జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే పాపాలు ఉన్నాయో, దొంగతనము, వ్యభిచారం, విగ్రహారాధన, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు విగ్రహారాధన ప్రత్యక్షంగా వీళ్ళ మధ్య లేకపోవచ్చు యూదుల మధ్య, కానీ ధనాపేక్షణ విగ్రహారాధన ఉంది అక్కడ. ధనాపేక్షకుల పరిచయులు, వాళ్ళకి ఎక్కువ పరిచయులకు ఎంత ధనాపేక్ష ఉందో పౌలుగా వేసుకుతాను ఉపమాలో చాలా సందర్భాలు చెప్పారండి. వాళ్ళు ఎండగడుతూ డైరెక్ట్గా విగ్రహారాధన లేదు, కానీ విగ్రహారాధన ధనాపేక్ష ఉందని అక్కడ. కానీ పిల్లలు ఇక్కడ అంటే పౌలుగా చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇవన్నీ అసలు ధర్మశాస్త్రం ఉండి నువ్వు ఒకడు బోధించే బదులు ఎదుటివారికి ప్రజలకు నువ్వు బోధించి నీకు నువ్వు బోధించుకున్నావా? బోధించడం అందరూ చేస్తారండి, బోధించడం సమస్య కాదండి. బోధించేది పాటించడం గొప్పవాడండి. దొంగల మధ్య ప్రకటించి నువ్వు దొంగిలించదు అని చెప్పుతూ 23 చదువుకుంటే, ధర్మశాస్త్రం రచించి నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుణ్ణి అవమానపరిచేతం అంట జరుగుతుందని. నువ్వు గొప్ప పడుతున్నావు, ధర్మశాస్త్రం మాకే ఉంది, మేము యూదులో గొప్ప పడుతున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు ధర్మశాస్త్రం మీరుతున్నావు. అట్ ది సేమ్ టైం ధర్మశాస్త్రం కలిగి కూడా ధర్మశాస్త్రం మీరుట వలన అది దేవునికి అవమానం, అది దేవునికి అవమానం, దేవుని అవమానపరుస్తున్నావు అని చెప్తుందండి. పౌలు గారు అంటున్నారండి. అన్యజనులకి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నా ఇంకా వాళ్ళకి తీర్పు వేరే ఉంటుంది. దానికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని పదార్థం తెలుసు, అయినప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది ఇంకా అవమానం. అది అన్నిల దృష్టిలో వీడు అన్నిలు ఏమనుకుంటాడు, ఇక అన్నీ తెలుసు తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు అనే విధంగా దానివల్ల ఏమవుద్దండి, దేవునికే అవమానం కలుగుద్దండి, దేవునికి అవమానం కలుగుద్ది. 24 చదువుకుని పిల్లరా, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అని చెప్పడం జరుగుతుంది. మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్యన దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది అని చెప్పడం జరుగుతుంది ఫైనల్గా. అంటే ఇది వాస్తవానికి సందర్భంలో ఆలోచిస్తే ఇది యూదుల గురించి రాయబడిన మాట. మిమ్మును బట్టే కదా, యూదుని బట్టే, మీ బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన, అంటే అన్యజనుల మధ్యన వాళ్ళ మధ్యన దేవుని నామం అప్రతిష్ట పాలు అవుతుంది. ఏ విధంగా అంటే మీ క్రియలు బట్టే కదా, మీ బట్టే కదా. ఇప్పుడు యూదుడు ఒక విధంగా ధర్మశాస్త్రం కలిగి ఉందంటే వాడు ఇంకెంత భయంగా ఉండాలండి. ఎందుకంటే వాడు తప్పు చేస్తే వీళ్ళేమనుకుంటున్నారు, మేము గొప్ప, మాకు ఈ ధర్మశాస్త్రం గొప్ప అయిపోయిన వాళ్ళు తప్పు చేస్తే అంజలి ఏమంటారంటే వాళ్ళు దేవుని దూషిస్తారండి. ఇది కేవలం యూదులుగా వర్తించే సూత్రం అయితే కాదు, కానీ ఒక క్రైస్తవుడుగా మనకు వర్తించేది ఏంటంటే ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే ఎవరి పేరు వస్తుందండి?
మన తప్పు చేస్తే ఆ నింద దేవునికి వెళ్తుందండి. వీళ్ళు ఎలాగుంటే వీళ్ళు దేవుడు ఇంకా ఎలాగుంటాడో. ఇప్పుడు మా సమాజం చూడట్లేదు చాలామంది. కొంతమంది క్రైస్తవులు చెప్పుకున్న వాళ్ళు అబద్ధ సాక్ష్యాలని చెప్పి, లేకపోతే రకరకాల స్వస్థతలని చెప్పి ఇప్పుడు ఎంతమంది జనాలు మోసగిస్తారండి. సమాజంలో ఎంతమంది క్రైస్తవులను చేతరించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళండి? మన బట్టే ఆనాడు యూదులు బట్టి అన్యజనులకి దేవుని నామము దూషించబడతాయి. నేడు క్రైస్తవులు పిలిచిన మన వల్ల కేవలము ఈ స్వస్థతలు లేకపోతే సాక్ష్యాలు మట్టుకు మాత్రం కాదు, మనం చేసిన పాపం వల్ల కూడా క్రైస్తవుడు మనం బోధించేవాడు మనం కూడా తిరిగి పాపం చేస్తే ఇంకా ఆడికి తేడా ఇంకే ఉంది. దీనిలో బోధకులాగా ఉన్నారు, విశ్వాసాలుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు అలాగా ఉన్నారండి. మనం కూడా తప్పు చేస్తే వెంటనే బయట ఏమంటారంటే, అసలు ఎవడైనా అంటే మనం తప్పు చేసాం అనుకోండి, వీడే క్రిస్టియను, వీళ్ళేంది, వీళ్ళు దేవుడు అంటూ ఉంటారండి. సమాధాన మాట మనం చూస్తూ ఉంటామండి. రైట్. ఇక పిల్లరా, ఇది 24వ వచనం యొక్క ఉద్దేశం. మొత్తం మీద కూడా మనం రోమపత్రిక మొదటి అధ్యాయము 3 వచనాలతో పాటు మొదటి అధ్యాయము 15 నుంచి 24 వచనం మనం ధ్యానించాం. ప్రప్రథమంగా ఈ వచనం వెనుక పౌలు గారి ఉద్దేశం ఏమేమి ఉందంటే, మొదటి అధ్యాయంలో మొత్తం అంతా కూడా అన్యజనుల గురించి రాస్తూ వాళ్ళు ఏ విధంగా దేవుడిని దూరం అయిపోయారో, ఏ విధంగా దేవుని నుంచి పాపులు అయ్యారో అని చెబుతూ, అదేవిధంగా యూదులు కూడా ధర్మశాస్త్రం ఉండి కూడా వీళ్ళు కూడా పాపం చేస్తున్నారు, వీళ్ళు కూడా పాపులు అయిపోయారు, వీళ్ళు తేడా ఏం లేదని ఇద్దరిని ఎత్తి చూపించిన పౌలు గారికి ఉద్దేశమే ఉంది. వాళ్ళు ఏ విధంగా పాపలకు ఏం చేయరో, విగ్రహారాధన చేసి, దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, అదేవిధంగా యూదులు కూడా సేమ్ అటువంటి పాపాలు వీళ్ళు కొనసాగుతున్నారు. విగ్రహం లేకపోతే విగ్రహారాధన ధనాపేక్ష ఉంది యూదుల మధ్యన, వ్యభిచారం ఉంది, మళ్ళీ దొంగతనం ఉంది. దొంగతనం ఏ విధంగా అంటే ఇలాగే పేదవాళ్ళు దోచుకోవడం, దేవుణ్ణి రావాల్సిన సొమ్మును దేవునికి అకౌంట్ చేయడం, అటువంటి అంటే దేవుని మందిరంలో వ్యాపారులు ఇచ్చి దొంగలు చేయడం, అవన్నీ కూడా అన్యజనులు చేసే క్రియలే. కాబట్టి నీకు వాళ్ళు తేడా లేదు, ఇంకా వాళ్ళ విధంగా బెటరు. ఇవి నీ వల్ల దేవుని నామం ఇంకా దూషించబడుతుంది. ఇంకా పౌలు ఇంకా వీళ్ళని ఎక్కువ తెరుతున్నాడు, ఎవరిని? యూదులని. వాళ్ళ ధర్మశాస్త్రం లేదు, వాళ్ళు తప్పు చేస్తే ఎవడు అడిగోడు ఎవడు ఉండవు. నీకు ధర్మశాస్త్రం ఉంది, నువ్వు దేవుని పేరు చెప్పుకుంటున్నావు, నువ్వు తప్పు చేస్తే ఎవరిని నిందిస్తారు? మొదట నింద ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది. అది ఇంకా భయంకరం కదా అని చెబుతూ, యూదులైనా సరే అన్యజనులైనా సరే క్రియలకి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు క్రియలు తీర్పు చేసే మానడో, పక్షపాతం ఉండదు, తీర్పు అంతకు ఒకేలా ఉంటుంది, దానిలో మార్పు ఉండదు చెప్పడం జరుగుతుందని. ఇది పౌలు గారి ఉద్దేశం ఉందని. ఇంకా తర్వాత అధ్యాయంలో కాబట్టి వీళ్ళిద్దరికీ రక్షణ అవసరము, అన్యజనులకి యూదులకి ఇద్దరికీ రక్షణ కావాలి, దేవుని కృప ఉండాలి, దీన్ని బయటపడాలి, ఇద్దరు దీన్ని బయటపడాలంటే ఇద్దరికి రక్షణ అవసరం అని ఆ మాట చెప్పడం పౌలు ఉద్దేశం ఉంది. అది 3 అధ్యాయాలు ఉంటుంది. మనం ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో మనం అవన్నీ చర్చించుకుంటాం. తద్వారా మనకి ఇంకా మరిన్ని లోతైన సంగతి మనం తెలుసుకున్న వారమే అవుతాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరు మరొకసారి నాకు వందనం తెలియజేసుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. ప్రభు చేత మరొక మాట కలుసుకుందాం. అందరికీ వందనాలండి.